హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నేను చికెన్ బిర్యానీకి ఎక్కడా తగ్గని పనస ముక్కల బిర్యానీని చూపిస్తానండి. మనం ఎక్కువగా పెళ్లి భోజనాల్లో తింటూ ఉంటాం కదా, మరి ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ట్రై చేసే విధంగా చెప్తాను, చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా పనస ముక్కలను తీసుకుందాం. నాకు ఇక్కడ ఫ్రోజన్వి దొరికాయండి, సో నేను అవే తీసుకున్నాను. మీకు ఫ్రెష్వి దొరికితే చాలా బెటర్, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇవి బౌల్లో వేసుకుని బాగా వాష్ చేసి వాటర్ పోసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఒక 5 to 10 minutes బాయిల్ చేయండి. ముక్క కొంచెం మెత్తబడితే చాలు, మరీ ఎక్కువగా ఉడికించుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం ప్రెషర్ కుక్కర్ చేస్తాం కదా. ఇది బాయిల్ అయ్యాక మనం వాటర్ సెపరేట్ చేసి ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేద్దాం. ఒక బౌల్లో రైస్ తీసుకోండి. నేను ఇక్కడ 1.5 cup రైస్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకుని ఇందులో చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ గరం మసాలా వేసిన క్లిప్ మిస్ అయిందండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ పోసి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం పనస ముక్కలు కూడా ఫ్రై చేయాలి. కొంచెం గీ కూడా వేసుకోండి, టేస్ట్ అండ్ స్మెల్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలాన్ని కొంచెం వేసుకోండి. నేను ఇక్కడ బిర్యానీ ఆకు, 3 యాలకులు, 6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు వేసానండి. ఇందులోనే 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1 ఆనియన్ వేసి ఉల్లిపాయ బాగా మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పనస ముక్కలు వేసి దానిలోనే కొంచెం సాల్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగాక మనం ముందుగా కారం మసాలా కలిపిన రైస్ని వేయాలి. ఈ బిర్యానీకి ఇదే మెయిన్ అండి. ఈ రైస్ని ఎంత బాగా వేపితే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇందులోనే కొంచెం గరం మసాలా వేసి సిమ్లో పెట్టి వేపండి, లేదంటే అడుగంటుకుంటుంది. రైస్ బాగా వేగాక నేను 1.5 cup రైస్ తీసుకున్నాను కాబట్టి 3 cups వాటర్ పోస్తున్నానండి. నేను ఇక్కడ హాట్ వాటర్ పోస్తున్నాను. ఇందులోనే 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి టేస్ట్ చూసుకోవాలండి. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించి వేసానండి. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్ట్గా ఉండే పనస ముక్కల బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.